చదువుకు పేదరికం అడ్డు కాకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్లను ఏర్పాటు చేస్తుందని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజేంద్ర కుమార్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వరదయ్యపాలెంలో ప్రభుత్వం మంజూరు చేసిన బీసీ బాలికల సంక్షేమ హాస్టల్ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద విద్యార్థుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. తన కోరిక మేరకు వరదయ్యపాలెంలో బీసీ బాలికలకు సంక్షేమ హాస్టల్ మంజూరున్న చేసినటువంటి చంద్రన్న ప్రభుత్వానికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంక్షేమ హాస్టల్కు ప్రభుత్వం భవనం నిర్మించేంత వరకు ఈ హాస్టల్ నుంచి చదువుకునే పేద బాలికలకు మెరుగైన వసతులు కల్పించాలని హాస్టల్ వార్డెన్కు ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనకి రేట్ ఉంటుంది. ముందుకు వచ్చింది. గతంలో నేను మన ఫంక్షన్కి వెళ్ళాము జూనియర్ కాలేజ్కి. ట్రాన్స్ఫర్ అయిపోయిన ఆ తల్లి నేను అక్కడ పోయినప్పుడు కానీ కాంపౌండ్ వాళ్ళు కానీ స్కూల్ కానీ చాలా అద్భుతం ఉంది. ఒకసారి సార్ కూడా చూశారు కాలేజ్ది, చాలా అద్భుతం ఉంది సార్. ఇక్కడ హాస్టల్ పెడితే బాగున్నప్పుడు ఒక గర్ల్స్ హాస్టలే కాకుండా మరి ఇంటర్మీడియట్ స్టూడెంట్ కూడా భోజనం పెడితే బాగుంటుంది అన్నప్పుడు ఎవరో లోకేష్ గారు చెప్పడం జరిగింది. ఎక్కడైతే చదువుకున్న పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా గతంలో ఇంటర్మీడియట్ స్టూడెంట్ భోజనం లేదు మధ్యాహ్నం. కానీ ఈసారి ఎవరు ముఖ్యమంత్రి గారు దాన్ని చేర్చడం జరిగింది. అర్ధరాత్రి మనం పోయినప్పుడు నాకు తెలియదు ట్రాన్స్ఫర్ అయింది. యాక్చువల్గా 12వ తేదీ ప్రారంభం చేసుకుంటాం అనుకున్నాం. అయినా ఓనర్ గారితో మాట్లాడి ఎలాగైనా విజయమ్మ వాటర్ గారు చూశారు. యాక్చువల్గా అయితే ఆడ కాలేజీలో అకామిడేషన్ కూడా ఇచ్చారు. అయితే ఆడ మగపిల్లలు ఉండాలని ఒకే కారణంతో అలా ఉండకూడదని చెప్పి ప్రిన్సిపాల్ గారు చెప్పారు. కాబట్టి సార్ గారు చాలా మంచివారు, తపన ఉంది. మొన్న కూడా కాలేజీ పేమెంట్ కలెక్ట్ పర్మిషన్ చేశారంటే నాకు కూడా తెలియకుండా తిరిగేసిపోయినాడు అన్ని హాస్టల్స్లో. మనం వచ్చిన తర్వాత గతంలో నేను చేయలేకపోయాను. 1,50,50,00,000 రూపాయలతో అన్ని హాస్టల్ బిల్డింగ్స్ అంతా కూడా రిపేర్ పెట్టాము. అది ఈ హాస్టల్ అయినా చెన్నై గారు వీళ్ళంతా కూడా అనుకున్నటువంటి హాస్టల్ అన్నీ కూడా కాన్షియస్ 7 మండలు తిరిగి ఇవన్నీ తిరగడమే కాకుండా ఇమ్మీడియట్గా ఫోన్ చేసి మా సోదరులు కిరణ్ గారికి, స్వామి గారికి ఫోన్ చేస్తే కోటి మంజూరు చేశాడు. అన్ని హాస్టల్ 10 లక్షలు 12 లక్షలు వచ్చాడు. ఇవన్నీ కూడా ఇప్పుడు టెండర్లు అయింది. అంటే మనం కూడా కలెక్టర్ ఫోన్ చేశాడు, ఏదైనా తీసుకొని చేసేసి అని చెప్పి 2-3 తీసుకొచ్చి చేసేసి అది కూడా 12వ తేదీలో కంప్లీట్ చేయమన్నట్టు. పిల్లలు హాస్టల్కి వచ్చేస్తారు కాబట్టి చాలా దీనా పరిస్థితులు వెళ్ళిపోయిన హాస్టల్ అయితే పడడం, వంటలు లేక ఉండడం, ఏదైనా హాస్టల్ లేక ఉండడం చాలా ఉంది. నేను నెంబర్ ఆఫ్ టైం గతంలో చెప్పాను. గతంలో శాసనసభ వచ్చేటప్పుడు చేయలేకపోయాను. కానీ కానీ సంబంధించిన మంత్రి కానీ ఇచ్చారు. అదే కాకుండా ఇక్కడ ఇంతకుముందు కూడా నేను అంత గతం ఉండేటప్పుడు వరదపాటి రాజు బిఎన్ఎంపీ కానీ ఇవన్నీ కూడా ఒక అంటే సీసీటీ ఉంది కాబట్టి ఇక్కడ ఒక కాలేజీ నిర్మాణం చేయమంటే
ఇంగ్లీష్ మీడియం ఉన్నటువంటి కాలేజీ కూడా విద్య బాగుంటుంది అని నేను ప్రపోజల్ పెట్టాను. అయితే లెక్కలైపోయి బిఎన్సీ లెక్కలే వచ్చింది కాబట్టి అది ప్రపోజల్ పెట్టాము. మన కమిషనర్ దాకా తీసుకెళ్ళిపోయినదండి. కాబట్టి ప్రభుత్వం ఉండడం వల్ల అలా నిలిచిపోయింది. ఈ ప్రభుత్వ భవనాలు హాస్టల్స్ ఎందుకంటే పేద పిల్లలు దూరం నుంచి వస్తారు, వాళ్ళకి భోజనం వసతి మధ్యాహ్నం పెడుతున్నారు, కానీ నైట్ కానీ మార్నింగ్ కానీ అది ఇబ్బంది అవుతుంది ఆడపిల్లలు అనే ఉద్దేశంతోనే త్వరగా చేయమని చెప్పాం. ఇంకా 6 రోజుల నుండి ఎక్కడైనా లెక్కలు కూడా మస్తాన్ని పెద్ద శోధన చేసి చేయండి. మన పిల్లలు మనది అని ఆలోచన చేయండి. భవిష్యత్తులో మీకు గతం డబ్బు నిలిచిపోయిన కూడా నేను అప్పుడే కలెక్టర్గా చెప్పాను. నిలిచిపోయిన డబ్బు కూడా తీసుకుంటే ఇచ్చేసామని చెప్పి కలెక్టర్కి చెప్పారు. నిలిచిపోయిన డబ్బులు రావాలన్నారు. 1-2 నెలలు కూడా తీర్చేస్తాం. మంచివారు సార్ గారు దాన్ని వీలు పడితే 6 నెలలు కూడా ఎక్కడ తెచ్చుకుని కూడా ఉంది. దాని దగ్గర చాలా పనులు ఉన్నాయి. డిగ్రీ కాలేజీ కూడా తీసుకుని స్పోర్ట్స్ కాలేజీ పెట్టాలా, అది కూడా నీళ్ళు చేసేసుకోవాలా. అది నేను ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రికి ఇచ్చాను. అదే డిగ్రీ కాలేజీ పడిపోతుంది. అసలు మాట్లాడాను. ఆదిమూలం గారు అనేక కార్యక్రమాలు విద్యార్థుల కోసం ఎన్నో సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే ఈ యొక్క హాస్టల్ కోసం కూడా గత 10 ఏళ్ల ముందు కూడా గర్ల్స్ హాస్టల్ ఇక్కడికి వస్తే ఇక్కడ ప్లేస్ లేకుండా బుచ్చిరాయగడ్డ తరలిపోయింది. ఆ యొక్క విషయాన్ని మన ఎమ్మెల్యే గారికి కూడా దృష్టి తీసుకెళ్ళడం జరిగింది. వారి పట్టుదలతో ఈరోజు దాదాపు ఈ మండలం నుంచి 300 నుంచి 400 మంది అమ్మాయిలు జిల్లా మొత్తం ఈ సోషల్ వెల్ఫేర్ చదువుకున్నారు. ఇక్కడ వసతి లేకుండా అనేక ఇబ్బందులు పడుతూ తల్లిదండ్రులు తీసుకొని వేసి అనేక విధాలుగా అనేక ప్లేసుల్లో అనేక స్థలాల్లో వేసి హాస్టల్లో చేరుస్తారు. ఆ విధంగా కాకుండా ఉండాలని ఈ యొక్క కాన్సెప్ట్ ని తీసుకొచ్చినందుకు మండలం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు సార్. మీకు పాదాభివందనం చేస్తున్నాము. ఎందుకంటే ఆ యొక్క అమ్మాయిల యొక్క ఇబ్బంది, తల్లిదండ్రుల యొక్క సమస్యలు, వర్షాకాలంలో వాళ్ళు తీసుకెళ్లే పద్ధతి చూస్తా ఉంటే చాలా ఇబ్బందులు పడుతుంటాము. మన పాఠశాలలో కూడా వర్దేపాలెం మండల హెడ్ క్వార్టర్లో పాఠశాల దాదాపు 750 మంది పిల్లలు ఉంటే 400 మంది అమ్మాయిలు ఉన్నారు దాంట్లో. అదేవిధంగా జూనియర్ కాలేజ్ ఉంది ప్రభుత్వ ఆదేశాల మేరకు. అలాగే ఇక్కడ నుండి యువ నాయకులందరూ కూడా తెలుగుదేశం నుండి యువ నాయకులందరూ కూడా మంచి కార్యకర్తలు కాబట్టి చాలా అనేక రకాలుగా చెప్పిన వెంటనే అనేక రకాలుగా పనిచేసింది వారు. ఈరోజు ప్రభుత్వ బిల్డింగ్స్ లేకుండా అనేక ఇబ్బందులు పడుతున్నాం సార్. ఇక్కడ ఉన్నటువంటి యువ నాయకులందరూ కూడా కలిసికట్టుగా స్థలాన్ని ఏర్పాటు చేసి మన శాసనసభ్యులకు అందించాలనేసి ప్రత్యేకంగా కృతజ్ఞత చేస్తున్నాను. ఎందుకంటే నేను గతంలో వార్డుగా పనిచేసినప్పుడు కూడా హాస్టల్ వస్తే దాదాపు 25 లక్షల రూపాయలు శాంక్షన్ కూడా అయింది సార్ దానికి. కానీ స్థలం లేకుండా అనేక ఇబ్బందులు పడి దాదాపు 1 year వరకు అది ఉండి రిటర్న్ వెళ్ళిపోయింది సార్. సో అలాంటి దాన్ని తీసుకురావడం అనేది ఆషామాషి కాదు. అలాంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చినందుకు మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మాకు ఇక్కడ ప్రతి మండలంలో ఈ 7 మండలాల్లో ప్రతి మండలంలో కూడా అనేక రకాలైన ఫెసిలిటీస్ ఉన్నాయి విద్యా వ్యవస్థ మీద. అంటే కేయూపీ తీసుకునే కేజీబీ ఉంది, మోడల్ స్కూల్స్ ఉన్నాయి, సత్యవేలు చూసే పాలిటెక్నిక్ ఉంది, లేదంటే డిగ్రీ కాలేజ్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఉంది, రకరకాలుగా ఉన్నాయి. కానీ పారిశ్రామిక వాడికి దగ్గర ఉన్నటువంటి వర్దేపాలెంలో ఎలాంటి దీనికి నోచన లేకపోవడానికి కారణము నా యొక్క అనుభవం. నేను 15 ఏళ్ళుగా ఈ పాఠశాల ఈ మండలానికి సంబంధించిన వ్యక్తి. నేను నాయకుల యొక్క మీ ముందర చెప్పేదని కాదు, ప్రతి ఏదైనా ఒక కార్యక్రమం ఒక శాసనసభ్యుడు తెస్తా ఉంటే దాన్ని అట్టే నీరు కాచి పంపించే పద్ధతి మానుకోవాలని ఈసారి బీసీ వెల్ఫేర్ వాళ్ళు దయచేసి ఎస్సీ వెల్ఫేర్ ఆల్రెడీ వెళ్ళిపోయింది, బీసీ వెల్ఫేర్ అయినా మేల్కొని బీసీ ఇక్కడ బీసీ నాయకులు చెప్పి స్థలాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క హాస్టల్ని స్టాండ్ చేయాలనేసి కోరిక సార్. అలాగే ఇక్కడ నేను ఇంతకుముందు 7 మండలాల్లో కూడా 6 మండలాల్లో అనేక రకాలైన వ్యవస్థలు ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం ఒక హై స్కూల్ తప్ప ఇంకేమీ లేదు. ప్రతి విషయానికి వలస వెళ్లే పరిస్థితి వస్తా ఉంది. అందువల్ల దయచేసి మన శాసనసభ్యులు గారికి పాదాభివందనం చేస్తూ ఒక చిన్న విషయాన్ని మీ ముందు వస్తున్నాను సార్. ఇక్కడ ఐటీఐ అనే ఒక విషయాన్ని మీరు కానీ తీసుకెళ్తే అసెంబ్లీ స్థాయిలో ఐటీఐ ఏర్పాటు చేస్తే సత్యవేలు పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది, కేవీపురంలో మోడల్ స్కూల్ ఉంది, లేదా కేజీబీ ఉంది, పిచ్చాడూరులో ఉంది. కానీ ఇక్కడ మాత్రం ఏమీ లేని పరిస్థితి ఉంది సార్. కానీ ఐటీఐ కన్నా వస్తే పారిశ్రామిక వాడడం దాదాపు ఇక్కడ నుంచి మీరు ఉదయం 8 గంటలకు బస్ స్టాండ్ కన్నా వస్తే దాదాపు 20-30-40 మంది పిల్లలు ఇక్కడి నుంచి ఐటీఐకి వెళ్తున్నారు. బయట పోయి చదువుతారు, నెల్లూరులో వెళ్తున్నారు. ఈ ఐటీ కనుక ఏర్పాటు చేస్తే పారిశ్రామిక వాడు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ డెవలప్ అవుతుంది. గర్ల్స్ హై స్కూల్ అలాగే మీ యొక్క ఆధ్వర్యంలో ఐటీ కూడా ఏర్పాటు చేయాలనేసి మీ సభాముఖంగా కోరుకుంటూ
సార్ ఇటువంటి ఎస్సీ హ్యాబిటేషన్ లో చాలా మంది పిల్లలు ఐటీ ద్వారానే వెళ్తున్నారు. ఎందుకంటే పారిశ్రామిక వాడు ఉంది కాబట్టి ఎంత తర్వాత ఆర్థికంగా తల్లిదండ్రులు లేకపోవడం వలన వాళ్ళు ఐటీకి పంపించేసి పూర్తి చేసుకున్నారు. అలాంటి ఐటీని మనం కానీ ఇక్కడ ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది సార్. యుగంధర్ రెడ్డి గారు కానీ నాయకులు, తెలుగుదేశం నాయకులు అందరూ కూడా గమనించాలి. ఇది ఈ యొక్క కాన్సెప్ట్ ని మీరు తీసుకొచ్చి ఇక్కడ ఐటీ, ఇక్కడ సత్యవేడిలో పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది, కేవీపురంలో ఉంది, కానీ మనకు మాత్రం దగ్గర నుండి NH5లో ఉన్నాము. అన్ని ఫెసిలిటీస్ నుండి కూడా మనకు లేని పరిస్థితి. ఇక్కడికైనా ఐటీ ఏర్పాటు చేస్తే నలుమూల ప్రాంతాల నుంచి ప్రతి ఒక్క విద్య ఇక్కడ దాదాపు 200-300 మంది విద్యార్థిని ఇక్కడ ఐటీ దాంట్లో చూడొచ్చు మనం. ఎప్పుడైతే విద్యా వ్యవస్థ అనేది ఏర్పడుతుందో, అభివృద్ధి చెందుతుందో అప్పుడే ఆ కుటుంబాలు అభివృద్ధిగా ఉంటుంది. ఎప్పుడైతే కుటుంబాలు బాగుంటుందో ఆ యొక్క మండలం బాగుంటుంది. ఎప్పుడైతే మండలం బాగుంటుందో నియోజకవర్గం బాగుంటుంది. నియోజకవర్గం ఎప్పుడైతే బాగుంటుందో శాసనసభ్యుడు అన్నవారు అసెంబ్లీలో మీసాల మేలేసి ఏదైనా మాట్లాడగల శక్తి వారికి ఉంటుంది. అందువల్ల దయచేసి మనందరూ కూడా నాయకులుగా మీరందరూ కూడా ఇక మీదైనా మన మండలాన్ని అభివృద్ధి చేసుకుంటాం, డెవలప్ చేసుకుంటాం. పంతాలకి పట్టింపులకు పోకుండా ఖచ్చితంగా ఈ యొక్క కాన్సెప్ట్ ని, ఈ యొక్క వసతి గృహాలని మనము ప్రభుత్వం ఇచ్చేటటువంటి ప్రతి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు చాలా ముఖ్యంగా విద్యా వ్యవస్థ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు ప్రభుత్వం వచ్చినా సరే దాన్ని మీరందరూ కూడా ఉపయోగించుకొని నాయకులుగా మీరందరూ దాన్ని మా విద్యార్థులకు మీరు తెస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ప్రతి ఒక్కరికి